మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీలోని గుడిసె గ్రాస్ ల్యాండ్ పర్యాటకానికి అనుమతులు మంజూరు చేసినట్లు మారేడుమిల్లి రేంజర్ ఏడుకొండలు మీడియాకు తెలిపారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులు గుడిసె గ్రాస్ ల్యాండ్లో ఫైర్ క్యాంపులు, ప్లాస్టిక్ వంటి చెత్తను వేయరాదని పర్యాటకులకు సూచించారు. సొంత వాహనాలపై గుడిసె పర్యాటకానికి రావద్దన్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గుడిసె పర్యాటకానికి అనుమతి ఉందన్నారు. రాత్రి బస చేయడానికి వీలు లేదని సూచించారు. పర్యాటకులు నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబిఈటి కమిటీ స్థానిక సర్పంచ్ జార్జి బాబు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు గుడిసె గ్రాస్ ల్యాండ్ ఏరియా ఓపెన్ చేయడం జరిగింది. రేపటి నుంచి వెహికల్స్ గుడిసె గ్రాస్ ల్యాండ్ విజిట్ చేయడానికి వెళ్ళచ్చు. రోజుకి 70 వెహికల్స్ మాత్రమే అలౌట్ చేస్తున్నాం. అయితే మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళిన వాళ్ళు కేవలం ఫైన్ టైం 4 hours మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అంచేత మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా క్లోజ్ చేస్తాం. నైట్ స్టే అనేది లేదండి అక్కడ. కాకపోతే వచ్చి పర్యాటకులందరూ కూడా ప్లాస్టిక్ అనేది మ్యాక్సిమం తీసుకురాకుండా ఉంటే మంచిది. ప్లాస్టిక్ వస్తువులు తేవడం, నైట్ అక్కడ ఏమైనా క్యాంప్ ఫైర్ పెట్టడం, మంట పెట్టడం అటువంటి ఏం చేయకూడదు. తర్వాత లోకల్ నుండి విలేజెస్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఏ విధంగా అమర్యాదగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణం కూడా చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక స్లోగా వెళ్ళాలి. అవి జాగ్రత్తలు తీసుకుని మీ ప్రయాణం సేఫ్గా చేసుకుని తిరిగి రావాల్సి కోరుతున్నాను. ఓకే సార్. అంటే ఇది ఈవినింగ్ 4 వరకే అలౌ చేస్తామండి. నెక్స్ట్ రోజుకి 70 వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకా వెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ తీసుకుని అలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఘాట్ రోడ్ కనుక స్పీడ్ లిమిట్ కూడా చాలా స్లోగా వెళ్తే మంచిది. మ్యాక్సిమం దిగేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా దిగాలి. తర్వాత ప్రైవేట్ వెహికల్స్ అనేవి ఏమి అలౌ చేయట్లేదండి. ఓన్లీ బొలెరో వెహికల్స్ మాత్రం, లోకల్ ఉండే వెహికల్స్ మాత్రం అలౌ చేస్తాం. అక్కడికి గుడిసి వెళ్ళడానికి కార్లు కానీ లేదంటే ప్రైవేట్ వెహికల్స్ ఏమి కూడా పైకి వెళ్ళడానికి అనుమతించబడాలి. ఛార్జెస్ వచ్చి వెహికల్కి 300 అండి, మనిషికి వచ్చి 100 రూపాయలు. ఏమైనా కెమెరాలు అడిగాను ఉంటే దానికి 1000 రూపాయలు ఉంది. నెక్స్ట్ డ్రోన్ కెమెరాలు అడిగాను ఉంటే మాత్రం 2000 ఉంది ఛార్జెస్. థ్యాంక్ యూ సార్.